పార్టీలోనే కాదు, నియోజకవర్గంలోనే కాదు, పార్టీలో కూడా నెంబర్ 1 బ్రాండ్గా బోరగడ్డ అనే పదం ఉండిపోయింది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు జనసేన పార్టీ వరకే 2014 నుంచి అంటున్నారు. ఇందాక ఆయన 2014 నుంచి కాదు, 2009 నుంచి కూడా. అంటే నాకు తెలిసి అప్పటికి 10 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాయా? అప్పటి నుంచి కూడా గెలుపోవడంతో సంబంధం లేకుండా, గుర్తించారు గుర్తించలేదు, పదవులు ఏమి సంబంధం లేకుండా ఒక నిస్వార్థ జన సైనికుడుగా ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎక్కడ అంటే అది కులం కోసమో లేకపోతే ఒక నిబద్ధత కోసమో దేనికోసమో తెలియదు, కానీ ఆయన ఎంత కమిటెడ్గా పనిచేశారంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా దాన్ని అన్నిటికీ ఎదుర్కొని నిలబడ్డారు అంటే అది మామూలు విషయం కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మేము కూడా అప్పటి నుంచే మా హస్బెండ్ శ్రీనివాస్ గారు ఈయన అందరూ కలిసి పనిచేశారు. నేను జిల్లాలో ఈ స్థాయిగా పనిచేయడానికి కూడా కారణం బొరగడ్డ శ్రీకాంత్ గారు. ఎందుకంటే స్టార్టింగ్లో నేను బయటకు వచ్చినప్పుడు ఆయన సపోర్ట్ ఎంత ఉంది, సో ఆ సపోర్ట్తో కూడా నేను ఎంత ఇదిగా ఎలివేట్ అవ్వడానికి కూడా కారణం శ్రీకాంత్ గారు ఒక కారణం. అలానే